హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత సింగం అఫీషియల్. నా వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి. కొంచెం వర్క్ ఉంటుంది, ఆఫీస్ వర్క్. సో అందుకే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ ట్రై చేస్తాను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి. ఈ వీడియోస్ నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది స్లోగా ఎడిటింగ్ చేసుకుంటూ కొంచెం కొంచెం అట్లా ట్రై చేస్తున్న పోస్ట్ చేయడానికి. సో మెహందీ నెక్స్ట్ డే మేము పెళ్లి కొడుకు పెట్టుకున్నాము. ఆ నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట. సో తెల్లవారుజామున ఇట్లా జెంట్స్ అందరు కలిసి ద్వారిని పాక కడతారు మేళాలు చప్పుడుతో. ఐ మీన్ తెల్లవారక ముందే కడతారనమాట. మేము కూడా చాలా తొందరగా లేచాము, ఇంకా అన్ని పనులు అయిపోవాలి కదా. అండ్ డెకరేషన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండే వాళ్ళు మిడ్ నైటే వచ్చారు. వాళ్ళ సౌండ్స్కి మాకు అస్సలు నిద్ర పట్టలేదు, అటు ఇటు. ఎందుకంటే మేము పైన చేయించామన్నమాట డెకరేషన్. ఇంకా అటు ఇటు తిరుగుతుంటారు కదా. సో మాకు నిద్ర అయిన పెళ్ళంటే నిద్ర ఉండదు కదా, అది కామను ఎవరికైనా మోస్ట్లీ. ఆల్మోస్ట్ అన్ని ప్రతిదీ మనం రెడీ చేసుకున్నా కానీ నిద్ర ఉండదు మనకి. మీరేమంటారు? డెకరేషన్ మేము ఎలా చెప్పామో అలా చేశారు, చాలా నీట్గా. మేము హల్దీకి బ్యాక్గ్రౌండ్ కొంచెం సింపుల్గా చేయించాము. అండ్ ఇట్లా ముందు కొంచెం హెవీగా చేయించాము, లుక్ బాగుంటుంది అని. ఒక సైడ్ హల్దీది, ఒక సైడ్ పెళ్లి కొడుకుది చేయించామన్నమాట టెర్రస్ పైన. సో అక్కడే మాకు ప్లేస్ ఉంది మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో ఇది అయిపోగానే వెంటనే క్లీన్ చేయించి సైడ్ మొత్తం చైర్స్ వేయించి పెళ్లి కొడుకుని చేసాము. సో మాకు ఆ రోజు చాలా హెక్టిక్ ఉండే. ఫస్ట్ కింద మమ్మీ వాళ్ళ ఇంట్లో నూనె నలుగు పెడతారు, తర్వాత పైన పెళ్లి కొడుకు. ఇంకా మంగళ స్నానాలు ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ మనం బాగా యాక్టివిటీస్ చేస్తున్నాం కదా. అండ్ అది అయిపోగానే డాడీ వాళ్ళకి తిరుపతికి ఎదురు నడిచేది ఉంటుంది. అట్లా ఎందుకు అంటే హుండీ పటాలు పట్టుకొని దగ్గరలో టెంపుల్ వరకు వెళ్ళి ఆ మొక్కును తిరుపతిలో హుండీలో వేస్తారనమాట. ఈ డెకరేషన్ కూడా మంచిగా చేశారు. సో ఓవరాల్గా అయితే మంచిగా నచ్చింది. మరి మేము సూపర్ క్లాస్గా అయితే ఏం చేయించలేదు, బట్ ట్రెండీగా చేయించాము. చాలా బాగుందన్నమాట. అండ్ మోస్ట్లీ 8 కల్లా నలుగు స్టార్ట్ చేసాం అనుకుంటా, నాకైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ అన్నీ అనుకున్న టైంకి అయితే అయిపోయాయి. రిలేటివ్స్ కూడా అందరూ టైంకి వచ్చి అన్ని టైంకి స్టార్ట్ చేసాము. ఫస్ట్ నూనె నలుగుకి రెడీ చేసామన్నమాట అన్నీ. ఫస్ట్ పీటలు, ముగ్గు వేసి పీటలు, ఫ్రూట్స్, తాంబూలాలు ఇవ్వడానికి అట్లా అన్నీ స్టార్ట్ చేసాము. ఈ పీటలు వచ్చేసి నేను బేగం బజార్లో తీసుకున్నాను. ఎవరికన్నా కావాలి అట్లా అంటే మనకి ఇక్కడ ఏరియాస్కి మనం దగ్గరలో ఉండే ఏరియాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనం ఇక్కడ ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ కాస్ట్ కూడా చెప్తారు ఇక్కడ. సో మనం మ్యారేజ్ టైంలో మొత్తం ఒకటే దగ్గరికి వెళ్ళి తీసుకుంటే మనకి మంచిగా సేవ్ అవుతాయి మనీ. సో మేము వచ్చేసి అందరం ఎల్లో కామన్ రెడీ అయిపోయాము. నేను శారీ కట్టుకున్నాను, ఎల్లో శారీ. సో అందరూ కొంచెం వచ్చే వరకు ఆగి స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే అందరం చూస్తున్నాం, మా డాడీకి మా తమ్ముడు సర్ప్రైజ్గా ఎల్లో కుర్తా తీసుకొచ్చాడు. సో అందుకే అందరం అట్లా షాక్ అయి చూసామన్నమాట. ఫస్ట్ టైం వేసుకున్నారు మా డాడీ. నా మ్యారేజ్ అప్పుడు అంత వేసుకోలేదు. ఇంకా అమ్మాయి మ్యారేజ్ అంటే చాలా టెన్షన్ ఉంటుంది కదా. సో నూనె నలుగు స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మేము ఒకటి ఏం మర్చిపోయామంటే ఇక్కడ కూర్చున్న దగ్గర బ్యాక్ సైడ్ ఏదైనా క్లాత్ కానీ అట్లా చిన్నగా డెకరేట్ చేద్దాం అనుకున్నాం, కానీ మర్చిపోయాము. నా మ్యారేజ్ అప్పుడు కూడా అట్లనే మర్చిపోయాము. వెనక బాగుంది కానీ కొంచెం అట్లా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే బాగుండే అనిపించింది, బట్ న్యాచురల్గా పడింది అనుకున్నాం తర్వాత. అండ్ మా బ్రదర్కి వరుసైన వాళ్ళు ఎవరు లేకుండే, ఇంకా మా బావ వాళ్ళ పిల్లలే ఉంటే ట్విన్స్, వాళ్ళని కూర్చోబెట్టాం మేము. ఫస్ట్ మా ఆడపిల్ల మా మేనత్తతో స్టార్ట్ చేశారు. అట్లా ఒక్కొక్కరికి తాంబూలం ఇప్పించారు ఫస్ట్.
పిల్లలైతే ఇద్దరు అసలు చాలా మంచిగా కూర్చున్నారు అస్సలు ఏడవకుండా. ఒక పాప కూర్చునేసరికి ఇంకొక నేను కూడా కూర్చున్నారు. ఇంకా మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కానీ అస్సలు ఏడవట్లేదు. ఇప్పుడప్పుడు వాళ్ళ మమ్మీని చూసుకుంటూ ఉన్నారు అంతే. బట్ మోస్ట్లీ అనుకున్నట్టు టైంకి అయిపోయాయి. మా బాబాయ్ మా పిన్ని వీళ్ళు. సో మళ్ళీ చెప్పాను కదా, మళ్ళీ మొత్తం పెళ్లి కొడుకు అయ్యి అందరూ ఎటు వాళ్ళటు వెళ్ళాక మళ్ళీ మొత్తం ప్యాకింగ్. ఎందుకంటే మేము లాంగ్ జర్నీ ఉంది, ఈవెన్ 7 hours జర్నీ ఉండే అనమాట మ్యారేజ్కి వెళ్ళడానికి. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మేము. చాలా అంటే చాలా బిజీ ఉంది. ఆ పెళ్ళప్పుడు కన్నా చాలా టెన్షన్. ఎందుకంటే నా మ్యారేజ్ హైదరాబాద్లోనే అయింది, అంత టెన్షన్ లేకుండే. బట్ మా బ్రదర్ది మాత్రం వేరే ప్లేస్లో కదా, సో కొంచెం టెన్షన్ అయ్యింది. బట్ అనుకున్నలాగే అంత మంచిగా అయిపోయింది. ట్విన్స్ వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళు, మా బావ మా అక్క. నేను మధ్యలో కొంచెం గ్యాప్లో అట్లా ఫొటోస్ దిగాను మా బ్రదర్తో. కొంచెం అప్పటికి పాప టైర్డ్ అయిందనమాట. కజిన్స్ అంతా దిగి ఒక గ్రూప్ ఫోటో కామన్ కదా ప్రతి దగ్గర. ఎల్లో వేస్తాం కానీ ఒక్కొక్కరు ఎల్లో ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఏమంటారు మీరు? సో మా అత్తయ్య వాళ్ళు తొందరగానే స్టార్ట్ అయ్యారు కానీ వాళ్ళు ట్రాఫిక్ జామ్ ఉండేనంట, కొంచెం లేట్గా వచ్చారు. సో నేను వాళ్ళు వచ్చాక మా హస్బెండ్ నేను కలిసి అప్పుడు తాంబూలం తీసుకున్నాము అక్షింతలు వేసి. సో నలుగప్పుడు మెయిన్ వాళ్ళు ఉన్నారనమాట. మిగతా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద రిలేటివ్స్ లైక్ పెళ్లి కొడుకు అప్పుడు వచ్చారు. మా అమ్మమ్మ వాళ్ళు పొట్టు పెడుతున్నారు. ముగ్గురు అమ్మమ్మ వాళ్ళు అన్నాను కదా, ముగ్గురు. ముగ్గురు సేమ్ ఉంటారండి. ఒక అమ్మమ్మ కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది, మా అమ్మమ్మ ఇంకొక అమ్మమ్మ కొంచెం సేమ్ ఉంటారు. వీళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ పిల్లలు. వీళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే చాలా అంటే చాలా హడావిడి ఉంటుందండి. అసలు ఫుల్ టైంపాస్, బోర్ అనేది కొట్టదు. సో మా ఫంక్షన్ అందరూ చిన్నదానికైనా అందరూ మీట్ అవుతారు, అందరూ వస్తారు, చాలా బాగుంటుంది. రిలేటివ్స్ ఉంటేనే కదా మంచిగా అన్ని అకేషన్ సెలబ్రేట్ చేసుకునేది. అండ్ మంచి హడావిడి ఉంటుంది ఇట్లా మ్యారేజెస్ టైంలో. ఎవరు లేకుంటే బోర్గానే అవుతుంది ఏ ఈవెంట్ అయినా సరే. మా పెద్దత్త మా చిన్నత్త వీళ్ళిద్దరు, మా నానమ్మ. మా బ్రదర్ నవ్వు నానమ్మ అని చెప్తున్నాడు.
సో ఇంకా మెయిన్ వాళ్ళు తాంబూలం తీసుకున్నాక ఇంకా నలుగు పెట్టడం స్టార్ట్ చేసాము. సేమ్ మా పెద్దత్తతో స్టార్ట్ చేయించాము. నెక్స్ట్ మా తమ్ముడు మొత్తం పూసేసా నేను నలుగు ఫేస్కి కొంచెం కూడా గ్యాప్ లేకుండా. నాకు ఆ రోజు కనీసం హెయిర్ డ్రై చేసుకునే టైం కూడా లేకుండే. చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాను. బట్ మంచిగానే వచ్చింది ఫొటోస్లో అయితే. ఇలా అందరూ నలుగు పెడుతున్నారు. తినొచ్చేసి మా చెల్లి, మా బాబాయ్ కూతురు. మంగళహారతి ఇచ్చేసి ఇంకా లేపుతారనమాట. నెక్స్ట్ మంగళ స్నానంకి రెడీ చేస్తుండే. మా చిన్నమ్మమ్మ సాంగ్స్, మాకెవరికి సాంగ్స్ రావు, ఏదో అట్లా లిప్సింగ్ ఇవ్వడం తప్ప. మా మమ్మీ చాలా బాగా పాడతారు, బట్ నాకు అంత రాలేదు సాంగ్స్ పాడేది. కొడుకు పెళ్ళి కాబట్టి ఇంకా మమ్మీ పాడలేదు, సో అమ్మమ్మ వాళ్ళతో పాడించారు. వాళ్ళు ఇంకా స్టార్ట్ చేశారంటే ఇంకా పాడుతుంటారు, మంచిగా పాడతారు. ఇంకా మాది ఏ ఈవెంట్ అయినా మోస్ట్లీ వీళ్ళే పాడుతుంటారు అనమాట మంగళహారతి అప్పుడు. ఆ పాప చూస్తుంది, అబ్జర్వ్ చేశారు. ఒక పాప వెళ్ళిపోయింది, ఇంకొక పాప వచ్చి కూర్చుంది. అంతసేపు ఉండడమే గ్రేట్ మా చిన్నపిల్లలు. సో హారతి ఇవ్వడం అయిపోయింది. ఇంకా అందరూ పట్టుకుని వాళ్ళు హారతి ఇచ్చేసి ఇంకా లేపేస్తారు. సో మంగళ స్నానంకి రెడీ అయిపోయాడు. ఫస్ట్ కొంచెం ఇంకా సింగిల్వి ఫొటోస్ దిగుతారు కదా, అట్లా తీసుకున్నాక ఇంకా స్టార్ట్ చేసాం మేము. నేను కొంచెం ఫేస్కి మొత్తం నలుగు కొంచెం ఇంకా మంచిగా కనిపించేలాగా రాస్తున్నాను. సింగిల్ ఫొటోస్ ఎప్పుడైనా దిగచ్చు, ఫేస్ నార్మల్గానే, సో మంచిగా కనిపించాలి అని మొత్తం కవర్ చేసేస్తున్నా ఫేస్కి. అండ్ పసుపు కొంచెం స్టార్టింగ్లో ఎక్కువ రాయలేదు, తర్వాత కొంచెం ఫొటోస్ కోసం రాసాను, ఎందుకంటే మరి ఎల్లో అయిపోతుంది ఫేస్ అనేసి. అండ్ మా అత్తయ్య కొంచెం నూనె అంటుతున్నారు తలపైన. మా తమ్ముడు మ్యారేజ్ రోజు నాది హల్దీ రోజు వచ్చిందండి. ఎంత టెన్షన్ పడ్డానంటే అంత టెన్షన్ పడ్డాను. ఆ రోజు లైక్ పెళ్లి కొడుకు బ్లౌజ్ ముందు రోజు ఇచ్చారు. అప్పుడు బాగా పెళ్ళిళ్ళ సీజన్ ఉండే. నార్మల్గా ఎప్పుడు అంత లేట్ అవ్వదు. ఫస్ట్ టైం నా మ్యారేజ్ అప్పుడైతే టైంకి వచ్చేసాయి, ఫస్ట్ టైం అంత లేట్ అయింది. అండ్ ఫ్యామిలీ ఫొటోస్ దిగేసాము. కొన్ని ఫోటోగ్రాఫర్స్ అట్లా వీడియోస్ స్టిల్స్ చేసుకున్నాక ఇంకా మంగళ స్నానం చేయించడం స్టార్ట్ చేసాం అందరం, మా అత్తయ్య వాళ్ళు, మేము. నేను అటు సైడ్ కనిపించట్లేదని మళ్ళీ ఇటు సైడ్ షిఫ్ట్ అయిపోయాను. వెనక పట్టుకోవడానికి హైట్ వాళ్ళు బలైపోతారు కదండి. మా చిన్న అత్తయ్య వాళ్ళ కూతురు పాపం లాస్ట్ వరకు తను పట్టుకునే ఉంది అట్లా.
మా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు మంగళ స్నానం. బట్ కళ్ళు బాగా రెడ్గా అయిపోయి ఉండే, అందుకే గాగుల్స్ పెట్టాము మధ్యలో. మమ్మీ డాడీ 3 times పోస్తున్నారు, అందరూ 3 times పోస్తున్నారు అనమాట. బట్ ఈ కాలంలో ప్రతి అకేషన్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. ఎవరైనా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదొక హ్యాపీనెస్ మెమరీస్ లాగా ఉండిపోతాయి కదా. సో ఎవరైనా సరే చిన్న అకేషన్ని సెలబ్రేట్ చేసుకోండి, అలాంటివే గుర్తుండిపోతాయి మనకి. పిల్లలు నీళ్ళు పోస్తున్నారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. మా 2 చెల్లెళ్ళు వీళ్ళు, మా పిన్ని కూతుళ్ళు. నేను మొత్తం మోస్ట్లీ అన్ని మూమెంట్స్ కవర్ చేశాను. కొంచెం లాంగే ఉంటాయి బ్లాగ్స్ అయితే. బట్ చూడండి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం మేము ప్రతి ఈవెంట్ అనేసి మీరు చూస్తారు అని నేను కొంచెం మోస్ట్లీ అప్పటికే చాలా వరకు కొన్ని కట్ చేశాను. బట్ మెయిన్ అన్నీ ఉంచాను అనమాట. ఇంకా అప్పుడప్పుడే రిలేటివ్స్ వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా మంగళ స్నానం చేయించారు మా బ్రదర్కి. వీళ్ళు వచ్చేసి రెంట్కుండే వాళ్ళు కింద మమ్మీ వాళ్ళ ఇంట్లో. నేను మా అమ్మమ్మ సారీ, అమ్మమ్మ వాళ్ళకి అట్లా అలవాటు కాదు అట్లా ముందు దూక్కోవడం, నేను క్లియర్ చేశాను. ఇంకా కజిన్స్ బ్యాచ్ అంతా స్టార్ట్ చేసాము. వాటికి నలుగు పెట్టడానికి, హల్దీ పెట్టడానికి అందరం హ్యాండ్స్కి పెట్టుకొని కొంచెం అట్లా ఒక పోజ్ సెట్ చేసి ఒక చిన్న వీడియో చేసుకున్నాం అనమాట. అంతలోపే ఒక సడన్ షాక్ ఏంటంటే మా కజిన్స్ అంతా అబ్బాయిలంతా తెచ్చి వాటర్ పోసారనమాట. నాకైతే జస్ట్ మిస్, మా శాలిని అక్క పైన మొత్తం వాటర్ పడిపోయాయి. నేనేమనుకున్నా అంటే తిరుపతికి ఎదురు నడిచేటప్పుడు నేను శారీ మార్చుకోవద్దు ఎందుకంటే అంత టైం ఉండదు కదా అనుకున్నాను. బట్ ఆల్మోస్ట్ ఇంకా తర్వాత మొత్తం తడిపేశారనమాట. అప్పటికే సగం తడిచిపోయి ఉంది. మా వాడికి మధ్యలో యాక్చువల్గా వాడు నీళ్ళు పోస్తుంటే మేము ఇట్లా శారీ మార్చుకోవద్దు అనుకున్నాం కదా, నేను కొంచెం కోప్పడ్డాను ఇట్లా వేస్తుంటే. బట్ వాళ్ళు వచ్చేసి ఇంకా పోసేశారు. ఇంక ఇట్స్ ఓకే, ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. ఇదైతే చాలా బాగా వచ్చింది వీడియో. సేమ్ ఇదే మా మమ్మీ వాళ్ళ బ్యాచ్ అంతా కాపీ కొట్టి చేశారు. బట్ వాళ్ళంత మంచిగా పెట్టలేదు, మేమే మంచిగా పెట్టాము. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఐ మీన్ మోస్ట్లీ ఇంకా లాస్ట్ మూమెంట్లో వాటర్ది అది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు పిల్లలైతే ఇంకా చెప్పక్కర్లేదు, వాటర్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా, ఇంకా అక్కడే ఉన్నారు ఆ వాటర్ దగ్గరే. చూడండి ఎట్లా పూజేస్తున్నారు, మా తమ్ముడు ఫేస్ మొత్తం పూస్తున్నారు పిల్లలు వచ్చేసి.
నెక్స్ట్ అబ్బాయిల బ్యాచ్ ఫోటో దిగుతున్నారు, గ్రూప్ ఫొటోస్. సో ఇక్కడ మేము ట్విస్ట్ ఇచ్చాము, మేము కూడా వాళ్ళు పోసారు కదా మేము ఎందుకు వాటర్ పోయొద్దని మేము కూడా వాటర్ తీసుకొచ్చి స్టార్ట్ చేసాము. ఇంకా ఒకళ్ళం అట్లా హడావిడిగా వాటర్ పోసుకున్నాం అనమాట. చాలా ఫన్ ఉండే అసలు. పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది మాకు, అందుకే వాటర్ బాగా దొరికాయి. అయిపోగానే ట్యాంక్ ఓపెన్ చేసి ముంచుకొచ్చేస్తున్నారు. మా వాడినైతే వాటర్తో ఇంకా మామూలుగా ఆడుకోలేదు, అందరు ఆడుకున్నారు వాటర్తో. ఇంకా వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేశారు, కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్ని ట్రై చేశారు, బాగానే వచ్చాయి అన్నమాట ఫొటోస్ అవి. నేను ఇట్లా నా పెళ్ళప్పుడు నా పెళ్లి కూతురప్పుడు నేను హల్దీలో దిగలేదు, కానీ పెళ్లి కూతురులో మా అన్నయ్య వాళ్ళందరూ నన్ను ఎత్తుకున్నారనమాట. సో చాలా బాగా వచ్చింది ఆ ఫోటో. కజిన్స్ అందరు కలిసి. ఇంకా నా మ్యారేజ్ అప్పుడు కొంతమంది మిస్ అయ్యారు, ఒక 4-5 మెంబర్స్. ఇంకా వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ కొంతమంది యూఎస్ వెళ్ళి. నా మ్యారేజ్ ఎప్పుడైతే అప్పుడు కొంచెం కరోనా స్టార్టింగ్ కదా, ఇంకా ఎక్కువ ఉన్నారనమాట. అసలు మొత్తం కజిన్స్ ఉండే అసలు. నా మ్యారేజ్ వీడియోస్ కూడా ఇవన్నీ అయిపోయి కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు అవి ఇట్స్ ఓకే, అవి 4 years బ్యాక్వి, బట్ నేను పోస్ట్ చేస్తాను. సో ఇది యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ చెప్పారు ఇట్లా ఇట్లా వాటర్ పోయమని అట్లా చేస్తుంటే. మా హస్బెండ్ చూడండి, తన మీద ఎక్కడ వాటర్ పడతాయో అని తను దూరం ఉంటున్నాడు. ఆ రోజు తను యాక్చువల్గా నేను తిరుపతికి ఎదురు నడిచేది చెప్పలేదన్నమాట. సో జస్ట్ పెళ్లి కొడుక్కి డ్రెస్ తెచ్చుకున్నాడు, దగ్గరే ఉండేది బట్ తెచ్చుకోలేదు. సో పెళ్లి కొడుకు తిరుపతికి ఎదురు నడిచేటప్పుడు కూడా ఇంకా తను హల్దీ డ్రెస్సే ఉంచుకున్నారు. సో మేము ఇది అయిపోయాక ఇంకా కొంచెం ఎప్పుడు సేమ్ బోరింగ్ ఎందుకని కొంచెం అట్లా రీల్ లాగా చేసామన్నమాట. ఒక చిన్న స్టెప్స్ వేసినట్టు చేసాము. ఆ టైంలో ఏం గుర్తురావు, మనం చాలా చూస్తాము చాలా చేయాలని, బట్ ఏం గుర్తురావు. సో ఏదో అట్లా వచ్చింది, ట్రై చేసామన్నమాట. అండ్ లాస్ట్లో ఇట్లా అబ్బాయి వాళ్ళు వచ్చేసి కొన్ని ఫొటోస్ అట్లా వీడియోస్ దిగారు. బట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము, అంతా మంచిగా అయ్యింది. అండ్ నెక్స్ట్ వీడియో తిరుపతికి ఎదురు నడిచేది అండ్ పెళ్ళికొడుకు వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.